ఈరోజు వాగ్దాన సందేశం కీర్తనలు 121 అధ్యాయం 7వ వచనం. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం. ప్రభువు మాట్లాడుతూ ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. యెహోవా పండుగల సమయంలో యెరూషలేము ద్వారం నుండి వచ్చే వారు కొండ ప్రాంతంలో ఉన్న వారికి కలిగే ఆపదల నుండి రక్షించడం కొరకు ప్రభు మాట్లాడినాడు. దేవుని కాపుదలను నువ్వు పొందుకోవాలంటే మరి ఏం చేయాలి? మొదటిగా నీతిమంతునిగా జీవించాలి. 34వ కీర్తన 19-20 వచనాలు. రెండోది జ్ఞానం కలిగి జీవించాలి. సామెతలు 22:12. మూడోది దేవుని సత్యం రక్షణ కృప వెంబడించాలి. కీర్తన 40వ అధ్యాయం 10-11 వచనాలు. ఈ వాగ్దాన ప్రకారం నువ్వు జీవిస్తే ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు, రక్షించి గొప్ప చేస్తాడు. దేవుడు ఆశీర్వదించి గొప్ప అద్భుతాలు మీ జీవితంలో మీ కుటుంబంలో జరిగిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలకు మాకు తెలియచేయండి. మా సెల్ నెంబర్ 9948930321. గమనించండి, చర్చీలు సాయం చేస్తున్నాం, మీటింగ్లు పెడుతున్నాం, మరి అనేక సభలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రార్థన చేయండి, పాస్టర్ల సాయం చేస్తున్నాం. 50 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 17 చివరి దినం. ప్రార్థన చేయండి, సహకరించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ధర్మారం, వరంగల్, తెలంగాణలో ఫిబ్రవరి 17వ తారీఖు ప్రత్యేక ప్రార్థన ఆరాధన ఉన్నది. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.